పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 13న జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా వీరవల్లి చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజలచే ఎన్నుకున్న ప్రజా పాలకులు ఏ పని చేయలేక నిధులు లేక అష్టకష్టాలు పడుతున్నారని అంటున్న చంద్రశేఖర్తో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తరపున స్వతంత్ర అభ్యర్థిగా వీరవల్లి చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మనతో ఉన్న వీరవల్లి చంద్రశేఖర్ గారిని అడిగి విశేషాలు తెలుసుకుందాం. సార్, మీరు స్వతంత్ర అభ్యర్థిగా ఎలా పోటీ చేస్తున్నారు? మీకు ఆల్రెడీ అపోజిషన్గా ప్రధాన పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ తరపున చాలా పోటీగా ఉంది. ఏ విధంగా దీన్ని ఎదుర్కోగలరు? రాష్ట్ర సర్పంచుల ఛాంబరు తరపు నుంచి పోటీ చేయమని చెప్పేసి నాకు ఆహ్వానం రావడం, వారి యొక్క సహకారంతో ఈ పోటీలోకి నేను దిగిన తర్వాత నాకు తెలుగుదేశం, జనసేన, సిపిఎం, సిపిఐ, బీజేపీ అందరూ కూడా మీరు చేస్తున్నది మంచి కార్యక్రమం, మీరు పోటీలో ఉండండి అని చెప్పడం కూడా జరిగింది. మీరు అధికార పార్టీకి బలం ఉందని అంటున్నారు. అధికార పార్టీకి బలం ఉన్నమాట వాస్తవం. కానీ మాకున్న జనసేన, తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి 225 ఓట్లు మాకున్నాయి. మిగిలినటువంటివి ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థలో స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధులకి ఏ విధమైన గౌరవం లేదనే విషయాన్ని వాళ్ళందరూ కూడా గమనించారు, గ్రహించారు, అనుభవిస్తున్నారు. దాంతో అధికార పార్టీలో ఉన్నటువంటి సభ్యులు కూడా మాకు సపోర్ట్ వస్తుందనే నమ్మకంతో పూర్తిగా మేము ఉన్నాం. అదే మా బలం. మా బలమే అవతల వాడికి బలహీనత. మీ ధైర్యం ఏంటంటారు? ఆల్రెడీ మీకు ఓటు బ్యాంక్ ఉందంట. ఓటు బ్యాంక్ ఇప్పుడే చెప్పానండి. మాకున్నది తక్కువే, 225. కానీ కరుడుగట్టినటువంటి తీవ్రవాదులు జనసేన కానీ తెలుగుదేశం కానీ. మరి మేము ఏదైనా చేసాము ఈ సంవత్సరాల కాలంలో అంటే ఏమీ అభివృద్ధి చేయలేదనేది అవతల అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు అంటే ఉత్సవ విగ్రహాలైనా అనేటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చాం. ఆ ఆలోచన ప్రజలందరిలోనూ కూడా ఉంది. మరి అదేవిధంగా మేము ప్రజాప్రతినిధులు అయ్యాం తప్ప మాకెక్కడ కూడా సరైనటువంటి విలువ లేదు. ఏ గ్రామంలోనూ చిల్లిగావు పనిచేయలేదు. కాబట్టే మేము ఈరోజు మరలా ప్రజల ముందుకు వెళ్ళాలంటే వెళ్ళలేమనేటువంటి అసంతృప్తి అయితే కనుక వాళ్ళలో ఉంది. వారు కూడా మేము చేస్తున్న మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేస్తారనే ధైర్యం కూడా మాకుంది. మీకు అసలు ఎందుకు ఓటు వేయాలని మీరు వాళ్ళ నాయకులను అడగదలుచుకున్నారు? గత నుంచి చూస్తే కనుక ఎవరు ఎప్పుడు చేసినా నేను 1995 నుంచి మండల ప్రెసిడెంట్ చేశాను. మరి మొన్న ఎంపీసీపీ ఎలక్షన్స్లో మా మిస్సెస్ ఇప్పుడు వీరాసన మండల ప్రెసిడెంట్. నా పక్కన ఉన్నటువంటి నాయకులందరూ కూడా మనకు తెలిసినటువంటి వాళ్ళు కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మనం ఏం చేయట్లేదు. కాబట్టి కౌన్సిల్కి మన నుంచి ఒకడు వెళ్ళి ఈ యొక్క పంచాయతీరాజ్ సమస్యల మీద పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారని వాళ్ళు ఎతికారు. దాంతో నేను 95 నుంచి రాజకీయాలు ఉన్నాను కాబట్టి నాకు పంచాయతీరాజ్ యాక్ట్ మీద అనుభవం ఉంది కాబట్టి నేను నిలబడుతున్నానని చెప్పేసి చెప్పినప్పుడు చాలామంది మిత్రులందరూ నాకు సపోర్ట్ చేశారు. అదే మాకున్నటువంటి ప్లస్ అని చెప్పి నేను అనుకుంటున్నా. మీరు గెలుపొందితే వారికి ఏ విధంగా వాళ్ళకి సహకారం అందిస్తారు? ప్రజలకు ముఖ్యంగా ఉత్సవ విగ్రహాలు కాదు ప్రజాప్రతినిధులు, వారికి కూడా ఆత్మాభిమానం ఉంది. వారు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చారు. వారు ఇప్పటివరకు ఏం చేయలేకపోయారు. కాబట్టి వారి కోసం వారు చేస్తున్న సేవకి గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా గౌరవ వేతనం అనేది కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు విపరీతంగా తీసుకున్న పరిస్థితుల్లో స్థానిక ప్రజాప్రతినిధులు చిన్నచూపు ఎందుకు చూస్తున్నారు? నిధులు విధులు లేవు. కనీసం అటెండెంట్ కూడా ఇవ్వాలి కదా. మేము పోరాటం అయితే కనుక నిధులు విధులు మాకు ఖచ్చితంగా ఇవ్వాలి. దాంతోపాటు వాళ్ళ యొక్క ఎంపీటీసీలకి గౌరవ వేతనం మరి 15,000 చేయమని చెప్పాం. అలాగే ఎంపీపీకి, జడ్పీటీసీలకి, కౌన్సిలర్స్కి 30,000 ఇవ్వమని చెప్పేసి కూడా మా ఎజెండాలో ఉంది. కౌన్సిల్లో నేనైతే ఖచ్చితంగా పోరాడతానని చెప్పి వాళ్ళందరికీ నమ్మకం ఉంది. నేను ఆట మీదగా ప్రధానంగా ఫస్టే నేను దాని మీదకి వెళ్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పుడు జీరో పాలిటిక్స్గా మీరు ఎదరకు ముందుకు వెళ్ళి విజయం సాధించగలరు అనుకుంటున్నారా? పూర్తి నమ్మకం ఉందండి. 225 ఓట్లు తెలుగుదేశం, జనసేనకు ఉన్నాయి, మిగిలిన మిత్రులకు ఉన్నాయి. మరి ఈ యొక్క ఎలక్షన్ అంటే ఇలా చేస్తేనే ఎలక్షన్ చేయాలనేది ఉంది. పూర్తి మెజార్టీ ఉన్నప్పుడు ఎలక్షన్ చేస్తే థ్రిల్లే ఉంటుందండి. వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం? మంచి క్వశ్చన్ వేశారండి. అసలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఒక బ్రహ్మాండమైనటువంటి స్థానిక సంస్థలు జరుగుతున్నాయి. ఈ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్కి విలువ లేదు. ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, ఆఖరికి ఎందుకండి ఎమ్మెల్యేలకే విలువ లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లలో. నేనైతే బ్యాలెట్లో 4వ నెంబరు స్వతంత్ర అభ్యర్థికి పోటీ చేస్తున్నాను. నా 4వ నెంబరు నా పేరు తినంగా కేవలం ఏదైతే ఎలక్షన్ వాళ్ళు ఇస్తారో ఆ పెన్ననే వాడాలి,
ఆ పెన్నతో 1 అని అంకేసి దానిలో సంతకాలు కానీ వేలుముద్ర కానీ ఏమి వేయకుండా జాగ్రత్తగా ఫోల్డ్ చేసి తీసుకురావాలని చెప్పేసి మా సభ్యులందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నా. జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరవల్లి చంద్రశేఖర్ గారు తప్పకుండా నేనే గెలుస్తాను, స్వతంత్ర అభ్యర్థిగా నాకు అన్ని పార్టీలు అటు జనసేన ఇటు బీజేపీ సిపిఎం సిపిఐ అందరూ కూడా తనకు పూర్తి మద్దతు ఇస్తున్నారని, ఇప్పటిదాకా ప్రభుత్వం చేసే అక్రమాలకి వ్యతిరేకంగానే ఈ ఓటు తనకు పడతాదని, తప్పకుండా నేను గెలుపొంది విజయం సాధిస్తానని, ప్రజలకి అన్నీ కూడా ఉపయోగపడే విధంగా నేను అందరికీ సహకారం అందిస్తానని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ హనుమంతు, బ్రహ్మేంద్ర, 99 టీవీ.